వికారాబాద్ జిల్లా పూడూరు మండలం జగ్ ఫంక్షన్ హాల్ ప్రజా ఆశీర్వాద సభకు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇన్ఛార్జ్ గట్టు రామచంద్రారావు, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి హాజరయ్యారు. సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గతంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక పథకాలు ఇప్పటికీ కళ్లకు కనిపిస్తున్నాయని, ఎక్కడికి వెళ్లినా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ప్రజల పార్టీ అని, ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్లోని నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ కాసాని జ్ఞానేశ్వర్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. పార్లమెంట్ లో మనకు కావాల్సిన చట్టాన్ని మనము భాగస్వామ్యం కావాలని చెప్పి గతంలో ఆపిన పిలుపు ఈ రోజు స్టేజ్ పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఈ రోజు ఓటింగ్ శాతంలో ఉదయం నుండి పాల్గొంచుకొని మరి ఆరుగుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందని ప్రార్థిస్తాం. మొట్టమొదటిగా ఫస్ట్ 3 నంబర్లోనే మరి 3 బాక్సులు ఉంటాయి. ఫస్ట్ బాక్స్లో ఫస్ట్ నంబర్కి మీరు ఓటేయవలసిందని ప్రార్థిస్తాం. మిత్రులారా, మీరు బాగా గమనించాలి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ ఆనాడు 2001 నుంచి 6 వరకు నేను పనిచేయడం జరిగింది. నేను బాగా గమనించాలి. ఆ రోజు ప్రతి మానవుని గ్రామంలో ఉన్నటువంటి గ్రామాలతో నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఉమ్మడి రంగారెడ్డి అంటే ఇక్కడ పనికి కానీ, మేటర్ కానీ, ఇబ్రాపేట కానీ, ఆడూరు కానీ, నిజామాబాద్ కానీ, పని కానీ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా అర్బన్ ఏరియాస్ అదేవిధంగా ఊళ్ళో నిర్మిస్తున్నాం. జరగబోయే ఎన్నికల్లో కూడా కారు గుర్తుపై ఓటేసి మిమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ పేరు పేరు నమస్కారాలు తెలుసు. ఇది ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. కేసీఆర్ ఏం చేస్తామంటే వర్షాలు పడకపోయినా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ఏదైతే కట్టినామో దాని ద్వారా నీళ్లు తీసుకొచ్చి ప్రతి చెరువు నింపుతుండే. ఎక్కడెక్కడ చెరువు ఖాళీ ఉంది ఆ చెరువు నింపుకుంటూ వస్తే చెరువుల కింద బోర్లన్నీ కూడా రీఛార్జ్ అవుతుండే. కాబట్టి పుష్కలంగా రీఛార్జ్ అయిపోయి పంటలు బాగా పండినాయి, బోర్లు రీఛార్జ్ అయినాయి, చెరువులు నిండుగా నీళ్లుండేవి. ఎప్పుడు చూసిన ఎండాకాలంలో కూడా చెరువులలో నీళ్లుండేవి. ప్రతిసారి ఒక మాట అంటుండే కేసీఆర్.